మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని చేర్చుకోవడం కోసం జగిత్యాలకు తరలివచ్చి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభకు జనం కూడా బాగానే వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళ ఉత్సవాలు అవన్నీ కూడా కనబడ్డాయి. అయితే ఏడాది తర్వాత, అంటే వరంగల్లో ఉత్సవాలు జరిగిన తర్వాత మళ్ళీ చాలా సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఈ సభలో చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేస్తారు, కొత్త ఊపిస్తారు. ఇవన్నీ భావించిన వాళ్ళు మటుకు కొంచెం నిరుత్సాహపడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా క్లుప్తంగా ముగించారు. చెప్పిన దాంట్లో కూడా దాదాపు ఒక సగం ఎప్పుడూ చెప్పే భాగాలు చెప్పారు. మిగిలినవి తమ పథకాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయటం లేదన్న మాటలు, ఇవి తప్ప పదునుగాను రాజకీయంగా దిశానిర్దేశం చేసేవి ఆయన ఏం చెప్పలేదని చెప్పాలి. వరంగల్ సభలో ఆయన బీజేపీ మీద అస్సలు విమర్శ చేయలేదు, దాన్ని స్పృశించలేదన్నది అప్పుడు వచ్చిన విమర్శ. ఇప్పుడు పార్టీ పెట్టబోతున్న ఆయన కుమార్తె కవిత కూడా అప్పుడు అదే విమర్శ చేశారు. తీరా ఈరోజు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. నిన్నగా మొన్న ఢిల్లీలో అంత పెద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో పునర్విభజనను మేళవించడం, దీని మీద తీవ్ర నిరసన వచ్చి ఓడిపోయి మొదటిసారి మోదీ ప్రభుత్వం శాసన ఆమోదించుకోవడంలో విఫలమైతే అలాంటి అంశాలు కూడా కేసీఆర్ ఏమీ ప్రస్తావించలేదు. మరింత ఆశ్చర్యం ఏమంటే, ఎవరిని చేర్చుకోవడానికి అయితే ఈ సభ జరిపారో ఆ జీవన్ రెడ్డిని గురించి మామూలు భాషలో గొప్పతనం, తమ స్నేహం ఇట్లాంటివి చెప్పారే కానీ ఆయనను కూడా వచ్చేసరి మంత్రివర్గంలోకి తీసుకుంటాము అనే ఒక స్పష్టమైన హామీ ఆయన ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా సభను జాగ్రత్తగా గమనిస్తే జీవన్ రెడ్డి మామూలుగానే అంత పైకి చాలా అతిగా స్పందించే మనిషి కాదు, కొంత రిజర్వ్డ్గా ఉంటారు. ఈరోజు సభలో ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా ఆయన చాలా సంతృప్తి చెందినట్టు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ గతంలో కూడా చాలామందిని చేర్చుకునేటప్పుడు చాలా పెద్ద పదవి, ఊహించని పదవి ఇలా చెప్పారు. వాళ్ళలో చాలామంది తర్వాత దే ఎండెడ్ యాజ్ అడ్వైజర్స్, మహా అయితే అడ్వైజరీ రోల్స్ ఇట్లాంటివి తీసుకోవడంతో సరిపెట్టారు. ఇప్పుడు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇక్కడికిక్కడే నియమించేస్తున్నానన్నారు. దానికి ఎవరో కొంతమంది చప్పట్లు కొట్టారు, జనం చప్పట్లు కొట్టారేమో కానీ ఆయన శైలి, అలాగే బీఆర్ఎస్ నిర్మాణ వ్యవస్థ, యంత్రాంగం తీరు ఇవన్నీ తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు దానికే పెద్దగా ఆనందించే అవకాశం ఏముండదు. ఎందుకంటే అక్కడ కర్త కర్మ క్రియలు ఎవరో అందరికీ తెలుసు కాబట్టి. ఇకపోతే జీవన్ రెడ్డి చెప్పారు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, తెలంగాణ పునర్నిర్మాణం అప్పుడే సాధ్యమని. కేసీఆర్ కూడా పేరు పెట్టి రేవంత్ అనకపోయినా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, అదే నినాదం అన్నది ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. సరే, సహజంగా చప్పట్లు కొట్టించేవి కొన్ని కేసీఆర్ మసాలాలు కొన్ని ఉంటాయి కదా. నేను చావాలని కోరుకుంటున్నారు అని కొంచెం తిట్టు లాంటి పదం వాడి, మీరు నన్ను ఎవ్వరు చంపలేరు, మీ తరం కాదు, వెధవలు, సన్నాసులు, ఇట్లాంటి పదాలు కూడా వాడారు. ఇకపోతే తమ హయాంలో ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం దాని గురించి చెప్పారు. నీళ్లు, కరెంటు, రైతులు అన్నీ చాలా సుభిక్షంగా లక్షణంగా జరిగాయి. అవన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి, ఏవి సరిగ్గా రావట్లేదు, ఏవి ఇవ్వడం లేదు అన్నవి చెప్పారు. అందుకనే మళ్ళీ సరే ఆంధ్ర పాలకులు అంతకుముందు ఉన్నది కేంద్ర ప్రకటన ఇట్లాంటివన్నీ, అంటే ఇన్ని మాట్లాడినప్పుడు ఏ రాజకీయాల్లో బీజేపీ అనే మాటే రాలేదు, కేంద్రం గురించి ప్రస్తావించలేదు, తెలంగాణ కేంద్రం చేసిన అన్యాయం లాంటివి కాంగ్రెస్ హయాంలో జరిగినవి తప్ప. కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా కొన్ని గీతల మధ్యలోనే మాట్లాడారు. రాజకీయంగా తామేంటో స్పష్టం చేయడానికి ఆయన సిద్ధంగా లేరనేది ఒకటి కనిపిస్తుంది. మధ్యలో చాలాసార్లు మాట్లాడిన కొద్దిసేపట్లోనే ఉన్న వాళ్ళని కోపడ్డాం, మీరు గొడవ చేయకండి అంటాం, మీరు ఎవరు మనవాళ్ళేనా అంటాం, ఇవన్నీ కొన్ని చేస్తారు ఆయన మామూలుగా, పేర్లు గుర్తు తెచ్చుకోవటం ఇట్లాంటివి అవన్నీ చేశారు. ఈరోజు కూడా నినాదాలు కూడా ఇప్పించారు 1-2 సార్లు. కానీ మొత్తం మీరు చూస్తే మటుకు ఆయన గంటన్నర మాట్లాడవచ్చని ఊహిస్తున్నారని బహుశా వాళ్ళ పత్రికలో కూడా రాశారు. ఈరోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రాశారు.
స్థిరైనంతసేపు కూడా ఏం మాట్లాడలేదు. చాలా కొద్దిగా తమ హయాం ఒకటి అవిభక్త రాష్ట్రం గురించి, రెండవది ఉద్యమము, మూడవది తాము చేసిన పథకాలు, నాలుగవది కాంగ్రెస్ వచ్చాక జరుగుతున్నవి, 5 జీవన్ రెడ్డి, వీటన్నిటి గురించి పొడిగా క్లుప్తంగా, అతి క్లుప్తంగా ఇంకా చెప్పాలంటే ముగించారు. ఇంకా చాలామంది ఇలా రాబోతున్నారు, సిద్ధంగా ఉన్నారు అన్న సంకేతాలు ఇవ్వడానికి కూడా పెద్ద ప్రయత్నం చేయలేదు. అంటే జీవన్ రెడ్డిని చేర్చుకోవడం, దానివల్ల తెలంగాణలో పెద్ద మార్పు వస్తుంది. సర్వేలు ఇవన్నీ చూసినప్పుడు చేసేవాళ్ళు కూడా తమకు చాలా మేలు జరుగుతుంది, ఆయన వస్తే లాభం కలుగుతుందని చెప్పారనే మాట అయితే చెప్పారు. ఒకటి నిజం, కేసీఆర్ నాయకత్వంలో మిగిలిన వాళ్ళు వచ్చి ఎవరు చేరిన వాళ్ళు ఎంత పొగిడినా నిర్ణయ క్రమంలో పెద్దగా భాగం ఉండదనేది తెలుసు. కాకపోతే ఇక్కడ ఆసక్తి లేదా ఆశ్చర్యం కలిగించేది ఒకటే, కాంగ్రెస్లో పదవి రాలేదన్న ఒక ప్రధానమైన అసంతృప్తి, స్థానికంగా సంజయ్ రావడం వల్ల తాను గెలిచే స్థానం ఇంకా ఆయనకి ఇస్తారన్న స్పష్టత వల్ల జీవన్ రెడ్డి ఇటు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. మిగిలినవి ఏం మాట్లాడినా కానీ దానికి సమాధానం లభించలేదు. నాకు బాగా గుర్తుంది, కేశవరావు వచ్చినప్పుడు కూడా సెక్రటరీ జనరల్గానే ఆయన వెంటనే నియమించారు. బాగానే తన పక్కనే కూడా పెట్టుకున్నారు, రాజ్యసభకు పంపించారు, వాళ్ళ అమ్మాయి మేయర్ అయ్యారు, ఇలాంటివన్నీ జరిగాయి అప్పుడు. అయినా కానీ తర్వాత వాళ్ళు ఆగలేదు. ఎందుకని అంటే నిజమైన అధికార క్రమం, నిర్ణయ క్రమం అనే దాంట్లో భాగం లేదు, ఏం జరగదనే ఒక ఇది కావచ్చు. ఈరోజు సభలో ఇంకో విశేషం ఏమంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు లేరు. హరీష్ రావు ఏదో చర్చించడానికి కాళేశ్వరం గురించి ఢిల్లీ వెళ్ళారు అని ఒక కథనం పొద్దునుంచి డూయింగ్ రౌండ్స్. కాబట్టి మొత్తం మీద ఒకరిద్దరు మాత్రమే మాట్లాడారు. దేశపతి శ్రీనివాస్ ఈరోజు కేసీఆర్ ప్రయాణంలో కానీ వేదిక మీద కానీ చాలా ప్రముఖంగా కనబడ్డారు. ఆయన పేరు కూడా రెఫర్ చేశారు. సరే, వేదిక మీద సభలో పాల్గొన్న వాళ్ళందరి పేర్లు ఎలాగ చెప్తారు, అది చెప్పారు. కానీ జనం బాగానే వచ్చారు. అంటే మొత్తం మీద స్పందన కూడా కేసీఆర్ క్లుప్తంగా మాట్లాడినప్పటికీ జనం మటుకు గట్టిగానే స్పందించారు అంతవరకు మాత్రం. చూస్తుంటే ఇప్పుడు రైతు సభ అని రేవంత్ పెట్టారు కాబట్టి కొద్ది రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ రైతుల సభ పెట్టడానికి ప్లాన్ చేస్తుంది అని ఒక కథనం చూసేవాళ్ళ మీడియాలో. మరి అటువంటిది ఏమైనా పెడతారా చూడాలి మనం. ఇంకా రెండో వైపు రేవంత్ రెడ్డి కూడా ఇదే రోజు సభ పెట్టారు, దాని గురించి మాట్లాడదాం.